तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने बीआरएस के वर्किंग सदर केटीआर पर तनकीद करते हुए कहा कि इनके बयानात ख़वातीन की दिल आज़ारी करते हैं। भट्टी विक्रमार्का ने असम्बली में कहा कि हुकूमत किसानों और ख़वातीन के लिए कई फलाही स्कीमें चला रही है। उन्होंने बताया कि किसानों को धान पर फ़ी कुंटल 500 रुपये बोनस दिया जा रहा है और रकम सीधे इनके बैंक खातों में जमा हो रही है। उन्होंने कहा कि ख़वातीन को सेल्फ हेल्प ग्रुप्स के ज़रिए बग़ैर सूद के क़र्ज़े दिए जा रहे हैं और हर साल हज़ारों करोड़ रुपए ख़वातीन के अकाउंट्स में मुंतकिल हो रहे हैं। साथ ही ख़वातीन के लिए मुफ्त बस सफ़र स्कीम भी कामयाबी से जारी है। उन्होंने दावा किया कि मौजूदा हुकूमत अपने वादे पूरे कर रही है, जबकि पिछली हुकूमत कई वादे पूरे करने में नाकाम रही है। కేటీఆర్ గారు దారి తప్పుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. కేటీఆర్ గారు మహిళల గురించి మాట్లాడుతూ, సరే మీకు ఎట్లాగో మహిళల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఎటువంటి ఆలోచన లేదు, ఉంటే గతంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే చాలా సంవత్సరాలు ఆ క్యాబినెట్లో మంత్రులను కూడా మహిళలను కూడా తీసుకోలేము. మీరు మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తామని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహిళలకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెడితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలని, ఇందిరా క్రాంతి పథాన్ని, మహిళల అభ్యున్నతిని, వాళ్ళ కావాల్సినటువంటి స్వావలంబనని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఏం చేశారో అందరికీ తెలుసు లెక్కలతో సహా. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ ఆధారంగా ఉండేటువంటి ఈ సమాజంలో రాష్ట్రంలో మహిళలందరికీ బాధ్యత ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలను చదివిస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా వాళ్ళు పోరాటం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుంటారు. తద్వారా కుటుంబంతో పాటు సమాజం, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పాం. 5 సంవత్సరాలు లెక్కగట్టి 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఇప్పటికే రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి ఇప్పించాం. ఇదే మాటని గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో పుస్తకంలో మెన్షన్ చేశారు. మీరు 57,000 కోట్ల రూపాయలు దీంట్లో మహిళల కోసం ఇప్పించినటువంటి కార్యక్రమం మెన్షన్ చేశారు. కాకపోతే మీరు ఇందులో ఏదో వడ్డీ లేనటువంటి పదం లేకుండా అని చెప్పారు, అది రాలేదని చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో కూడా ఇప్పటికే ఇచ్చాం. సరే, ఈ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంత బాగా చేస్తూ ఉంటే మీరు ప్రతి సందర్భంలో కూడా మహిళల గురించి ఎక్కడొచ్చినా, అటు పాలనలో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ వచ్చినా వాళ్ళు ఎందుకో చిన్నచూపు చూసేటట్టుగా చులకనగా మాట్లాడేటువంటి విధానం మాత్రం బాగాలేదు కేటీఆర్. సరే, మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఆడబిడ్డ మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉందో రాష్ట్రం అంతా చూస్తాం. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకైనా మనందరి బాధ్యత ఇది అధ్యక్ష. ఇప్పుడు